బీరకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే బీరకాయల్ని తన పైన చెక్కు తీసేసి దాన్ని హాఫ్ స్లిట్ లాగా చేసుకొని జస్ట్ ఇలా అంటే బీరకాయ ఉంటుంది కదా ఇలా కట్ చేయటం వల్ల ఈ మధ్యలోకంతా కూడా గ్రేవీ బాగా వెళ్తుంది అనమాట. గ్రేవీ లోపల దాకా వెళ్ళి ఇది దీనిలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది, ఇది జ్యూసీ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది గ్రేవీ అలా తినడానికి. నైస్. సో గుత్తి బీరకాయని ఇప్పుడు బీరకాయలు రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు గుత్తి బీరకాయ స్టైల్లో చేసుకుందాం. స్టార్ట్ చేద్దాం. మరి అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? స్టవ్ ఆన్ చేసుకుందాం. అది చెయ్యందే ఏది జరగదు కదా వంట. ముందు ప్రిపరేషన్స్ ఉంటాయా ఏముంటాయా అని. నాది ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. పల్లీలు అండ్ నువ్వులు. చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ తెలుసా ఇది. ఫస్ట్ పల్లీలు అండ్ కొన్ని నువ్వులు ఎప్పుడు ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే దాంట్లో ఉన్న స్పైసీని మొత్తం చంపేస్తుంది అనమాట. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం అప్పుడు నువ్వులు వేసుకుందాం. ఓకే. నువ్వులు వెంటనే వేగిపోతాయి, మళ్ళీ అది ఫ్రై అవ్వదు కదా. ఓకే సరే, మనకి ఇవి పల్లీలు వేగాయి కదా. నెక్స్ట్ పల్లీలు వేగిపోయాయి కదా, కొన్ని నువ్వులు వేసుకుందాం. ఓకే. నువ్వులు ఎక్కువ వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ ఎప్పుడైనా సరే కారంని చంపేస్తుంది నువ్వులు, అది డామినేట్ చేసేస్తుంది అనమాట. అందుకని దాన్ని కొంచెం చూసే వేసుకోవాలి. అసలుకే ఒంగోలు వంటలు స్పైసీ కావాలి. అవును, ఉన్నదే ఒక జీవితం, ఇంకెందుకు అవన్నీ నచ్చి తినకుండా. సరే ఇది అయిపోయింది కదా. అది అయిపోయింది. తీసేనా జార్లోకి తీసే. జార్లోకి ఇప్పుడు అది తీసాం కదా, పాన్ వేడిగా ఉంది కదా, మనం దాంట్లో ఆయిల్ వేసుకుందాము. సరే మళ్ళీ ఆన్ చేసేస్తాను. మనకి విడిగా అయితే నెయ్యి కూడా అవసరం లేదు. అమ్మవారి నైవేద్యాలు చేస్తున్నాం కాబట్టి నెయ్యి యాడ్ చేస్తున్నాం, లేకపోతే గ్రేవీకి అంత నెయ్యి అవసరం లేదన్న. దీనికి ఆయిల్ మాత్రం కొంచెం పడుతుంది, ఎందుకంటే బీరకాయలు అవి కొంచెం బాగా మగ్గాలి. తర్వాత మళ్ళీ మనం గ్రేవీ కూడా వేస్తాం కదా, అందుకోసం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఓకే. ప్లస్ ఇది కొంచెం నెయ్యి. ఆ తర్వాత వీటిని బీరకాయలు ఉన్నాయి కదా, ఎంచక్క అలా వేసుకొని మధ్యలో కలపెట్టుకుంటూ ఉందాం. లిడ్ పెట్టేసుకోవచ్చు. లిడ్ పెట్టేసుకొని మధ్యలో, ఎందుకంటే వాటర్ కదా మనకి ఇలా చింది పడుతుంది పైకి, అందుకని చెప్పేసి దాని అలా మగ పెట్టుకునే లోపు మనం మిక్సీకి గ్రేవీకి రెడీ చేసుకుందాం. సరే ఇప్పుడు పల్లీలు నువ్వులు వేసాం కదా మాది, ఇందులో టమాటోస్లో బేబీ టమాటోస్ వస్తాయి కదా, పెద్ద టమాటో ఒకటి, బేబీ టమాటోస్ కొన్ని మిక్సింగ్ లో వేసుకుంటే వీటి పులుపు టేస్ట్ చాలా బాగుంటది అనమాట. అందుకోసమని ఇవి కొన్ని అవి కొన్ని వేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది అనమాట గ్రేవీ. వేసుకున్నాం. ఆ తర్వాత దీనిలోకి వచ్చేసి పచ్చిమిర్చి. నేను మిక్సీ వేసుకొచ్చేసేనా. ఓకే. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. ఇక్కడ దీపావళి మోగిపోతుంది ఇక్కడ. అవును, అందుకనే స్టవ్ స్లో. ఒకసారి మూత తీసి చూద్దామా? ఓకే, సరిపోతుంది అంటారా? సరిపోతుంది. చక్కగా మగ్గిపోయినాయి కదా. వాటిలో మధ్యలో కొంచెం ఇలా మనం దాంతో అలా అంటే ఓకే రైట్. ఇప్పుడు మీరు అలా వేస్తారు కదా, ఇప్పుడు ఈ స్టఫింగ్ ఉంది కదా, ఈ స్టఫింగ్ని అలా వేద్దాం. ఇప్పుడు ఉంది కదా, ఈ కొంచెం మిగిలిన దాంట్లో కూడా కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని కొంచెం అది గ్రేవీ కింద కావాలి కదా,
ఓకే ఓకే, ఇప్పుడు దానిలోకి సాల్ట్, చిల్లీ పౌడర్, ఇప్పుడు కదపచ్చదాన్ని కలిపేసుకోవచ్చు. ఇది కూడా కలిపేసి. ఓకే, సో ఇది మనకి కాస్త దగ్గరికి వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఈ గ్రేవీని అలా కొంచెంసేపు కలబెట్టేసి మళ్ళీ దాన్ని అలా వదిలేసామంటే అదే బాయిల్ అవుతూ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, ఆయిల్ పైకి తేలింది, సో బీరకాయ మగ్గిపోయింది. తీసేద్దామా? ఇంకా అయిపోయినట్టే? అయిపోయింది. సర్వింగ్ బౌల్ లోకి తీసేనా? ఓకే, పైనుంచి కొత్తిమీర. ఏంటో అమ్మవారు అన్ని నా చేతే చేయించుకుంటుంది వంట, మీరు చేసిన. ఎవరు పెడితే ఉంది, అమ్మవారికి తెలుసు కష్టం ఎవరిది, కలరింగ్ ఎవరిది అంటారు. చూసారా, వంట మొత్తం చేసిన చేయి పెట్టినందుకు రుచి వస్తుంది, అలా చేయి పెట్టినందుకు అమ్మవారు స్వీకరిస్తుంది. వేడి వేడిగా గుత్తి బీరకాయ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గుత్తి బీరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, నూనె, ఉప్పు, కారం, కొత్తిమీర, చెర్రీ టమాటోలు. గుత్తి బీరకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పల్లీలు, నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె, నెయ్యి, తరిగిన బీరకాయ ముక్కలు వేసి రెండు వైపులా మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో టమాటో ముక్కలు, చెర్రీ టమాటోస్, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మగ్గించుకున్న బీరకాయ మధ్యలో స్టఫ్ చేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, కారం వేసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గుత్తి బీరకాయ రెడీ.